మార్చ్ 28. వెలుగుకు విరుద్ధముగా చీకటి. ఒకవేళ నీవు ఆయనకు మొరపెట్టిన ఎడల ఆయన నీ మొర ఆలకించి నిన్ను విడిపించుటకు వెంటనే వచ్చును. ఈ భూమి మీద వెలుగు చీకటి రెండూ కలిసి ఉన్నాయి. అతి ఘోరమైన పాపి కూడా తన జీవితంలో కొంత కలవరంతో కూడిన సమాధానాన్ని, బాధతో కూడిన సుఖాన్ని, క్షమాపణ లభిస్తుందనే కొంత నిరీక్షణను కలిగి ఉంటాడు. కానీ నిత్యత్వంలో చీకటి సంపూర్ణంగా ఉంటుంది. అక్కడ దేవుని ఉగ్రత అగ్ని ఆరకుండా మండుతుంది. పాపం పూర్తి వేదనతో నిలిచి ఉంటుంది. సాతాను ఈ అంధకార లోకానికి అధికారి అని పిలువబడ్డాడు. కాబట్టి అంధకార స్థితిలో ఉన్న వారందరూ దేవుని తీర్పు ప్రకారం వాని పాలన కింద ఉన్నారు. పాపులు అపవాదికి నివాస స్థలాలని లేఖనాలు చెబుతున్నాయి. మత్తయి సువార్త 12:44లో వ్రాయబడినట్లు, అపవిత్రాత్మ నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అని అనుకున్న సందర్భం మీకు గుర్తుందా? వాడు ఇలా అంటున్నట్లుంది, నేను దేవుని పరిశుద్ధుల మధ్య తిరుగుతూ ఈ తలుపు ఆ తలుపు తట్టాను, కానీ ఎవరు నన్ను లోనికి రానివ్వలేదు. కానీ నన్ను ఎవరు రానిస్తారో నాకు తెలుసు. నా సొంత ఇంటికి వెళ్ళి అక్కడ సంపూర్ణ అధికారం చెలాయిస్తాను. వాడు తిరిగి వచ్చేసరికి ఆ ఇల్లు ఖాళీగా వాని కోసం సిద్ధంగా ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క ప్రతి ఆలోచన తన యజమానిని అనగా సాతానును సంతోషపెట్టడానికే ఉపయోగపడుతుంది. చీకటిలో ఉన్న వారికి సాతానును ఎదిరించే శక్తి లేదు. వాడు మనిషిని పూర్తిగా తన అదుపులో ఉంచుకుని అతని ఆలోచనలను, గ్రహణ శక్తిని వక్రీకరిస్తాడు. ఒకవేళ ఆ పాపి లేఖనాలను చదువుతుంటే సాతాను పక్కనే నిలబడి తన సొంత వ్యాఖ్యానాలతో సత్యాన్ని అబద్ధంగా మారుస్తాడు. పాపం పట్ల అతనికి అసహ్యం కలిగితే రాజీ పడేలా రంగుల అద్దాల నుండి పాపాన్ని చూపిస్తాడు. తన తెలివితేటలు పెరిగాయని పాపి భ్రమపడుతుంటాడు, కానీ వాస్తవానికి అతడు అనేక అబద్ధాల బందీగా ఉంటాడు. సాతాను ఎంత చాకచక్యంగా ఉంటాడంటే, వాడు ఒక క్రూరమైన యజమానిలా కాక ఒక మిత్రునిలా కనిపిస్తాడు. గొడ్డలి తనంతట తాను చెట్టును నరకలేనట్లే సాతాను కట్టిన పాపపు పగ్గాలను తెచ్చుకోవడం మనిషి వల్ల కాదు. అయినప్పటికీ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఒక నిరీక్షణ ఉంది. మంచి కాపరి అయిన క్రీస్తు నీ పక్కనే నిలబడి ఉన్నాడు. అతి బలహీనమైన గొర్రెపిల్ల చేసే చిన్న అరుపులా నీ ప్రార్థన ఉన్నప్పటికీ నీవు ఆయనకు మొరపెడితే ఆయన తప్పక ఆలకిస్తాడు. నిన్ను విడిపించడానికి ఆయన వెంటనే వస్తాడు.